అక్కడ 2012కి ముందు నుండి ఆ చర్చిలు ఉన్నాయండి. హౌస్ చర్చెస్. ఇది ధర్మస్థలం కాదు, లేకపోతే అది ఒక పీఠాలు కాదండి. వేరే వేరే ప్రాంతాల నుండి భక్తులొచ్చి వెళ్ళే పరిస్థితి ఉంది. చాలా జనాలొస్తారు. ఈ ప్రాంతమంతా కలుషితం అవుతది. అలాగే వేల మంది కూడుతున్నప్పుడు దీనికి భవనానికి కొన్ని అక్కడ కూడిన వారికి అపాయం జరగకుండా అనుమతులు ఉండాల్సిన అవసరం లేదండి. ఇది హౌస్ చర్చెస్. గ్రామాల్లో స్థానికంగా స్థానిక ప్రజలు కొద్దిమంది కూర్చొని ఒక 2, 3 గంటలు ఆరాధన చేసుకొని, ప్రార్థనలు చేసుకొని వెళ్ళే ప్రాంతం. దాన్ని హౌస్ చర్చెస్ అంటారండి. ఇది పెద్ద పుణ్యక్షేత్రాలు కావండి. అటువంటి దానికి అనుమతులు అక్కర్లేదు. అంతేకాకుండా ఆర్‌డీఓ గారు ఇచ్చిన నోటీస్‌లో 376 దాని ప్రకారం మీకు ఇస్తున్నట్టు 376 2012 సంవత్సరం నుండి అది కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలన్న దాన్ని ఇంప్లిమెంట్ వచ్చిందండి. కానీ ఆ చర్చిలు 2012కి ముందుగానే ఆ హౌస్ చర్చెస్ ఉన్నాయి కనుక 376 జీవో దానికి వర్తించదు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా అక్కడ కావాలని ప్రైవేట్ పోలీసింగ్, అక్కడ కొంతమంది వేరే మతాన్ని చర్చిల దగ్గరికి వచ్చి చాటింగ్ చేస్తూ చర్చిలు కూల్చాలని, అక్కడ నుండి చర్చిలు ఉండకుండా, క్రైస్తవులు ఉండకుండా చేయాలనే ఉద్దేశమే కనబడుతుంది తప్ప చట్ట ప్రకారంగా వ్యతిరేకంగా ఉన్న విషయాలు ఏమీ అక్కడ కనబడట్లేదు సార్.